హలో అందరికీ. త్వరగా హెడ్ బాత్ చేసేసి స్కిన్ కేర్ చేసుకుంటున్నాను. త్వరగా ఎందుకు నిదానంగా చేయొచ్చు కదా అంటారా? అది అవ్వదండి. ఎందుకంటే ఆఫీస్ టైం 10 గంటలకైతే మనం 9:45కి లేసే బ్యాచ్ అనమాట. ఫస్ట్ వచ్చేసి రోజ్ వాటర్. ఇది ఎందుకు వాడతామంటే నాకు కూడా తెలియదండి. ఏదో స్కిన్ మీద ఫీల్ బాగుంటుందని మనము వాడుతున్నాం అంతే. తర్వాత ఇది నా చిన్న ఫ్యాన్ అనమాట. ఈ ఫ్యాన్తో షో ఆఫ్ చేస్తూ ఉంటాను. ఎవరు ఫ్యాన్ డీటెయిల్స్ మాత్రం అడగకండి, బికాస్ ఇట్ ఈస్ ఇంపోర్టెడ్ అనమాట. ఏ కంట్రీ అని కూడా అడగకండి, బికాస్ డీమార్ట్ వాళ్ళు నాకు చెప్పలేదు ఇది ఏ కంట్రీ అనేసి. సో ఫస్ట్ వచ్చేసి ఇది నా ఫస్ట్ లేయర్ అనమాట. అదే రోజ్ వాటర్ నా ఫస్ట్ లేయర్. యూజువల్లీ సెకండ్ లేయర్ సీరం అప్లై చేస్తూ ఉంటాను, కానీ అది ఖాళీ అయిపోయింది. అందుకే సెకండ్ లేయర్ మాయిశ్చరైజర్ అప్లై చేస్తున్నాను. నాకు డాట్ అండ్కి మాయిశ్చరైజర్లో ఏం నచ్చుతుంది అని అంటే దీని క్యాప్ అండి. టోపీలాగా చాలా క్యూట్గా ఉంటుందన్నమాట. స్కిన్లో కూడా చాలా బాగా బ్లెండ్ అవుతుంది మాయిశ్చరైజర్. చూడండి ఎంత బాగా గ్లో అవుతుందో. ఇప్పుడు మధ్యలో అలసిపోతాం కాబట్టి పొట్టకు చూసేస్తున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఫేవరెట్ సన్ స్క్రీన్ అనమాట. ఎందుకు ఫేవరెటో తెలుసా? అది నాకు కూడా తెలియదండి. అలా స్టైల్గా ఫేస్ మీద సన్ స్క్రీన్ వేసి అంట్లు తోమినట్టు నాలాగా తోమకుండా కొంచెం నిదానంగా స్మూత్గా అప్లై చేయాలి. అలా తోమిన తర్వాత సన్ స్క్రీన్ అప్లై చేసిన తర్వాత మంచిగా అది బ్లెండ్ చేయాలన్నమాట. ఫేస్లో మొత్తం కలిసిపోవాలి. నెక్స్ట్ వచ్చేసి ప్యాచ్ వర్క్ వేస్తున్నాను. ఇది మ్యాండేటరీ అనమాట, లేకపోతే చంద్రముఖిలా కనిపిస్తాను నేను. దీన్ని కూడా సిమెంట్తో బొక్కలు పూడ్చినట్లు కాకుండా స్మూత్గా అప్లై చేయాలి. చూడండి, నాలా కాకుండా కొంచెం నీట్గా అప్లై చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐలైనర్ అనమాట. ఐలైనర్ని కెమెరాలో చూసుకుంటూ వేయడం అంటే సాహసం అనే చెప్పాలి. అందుకే నేను ఆ సాహసం చేయాలి అనుకోవడం లేదు, అందుకే అద్దంలో చూసి పెట్టుకున్నా. నాకు తెలిసి నేను జీవితం అంతా కష్టపడినా కూడా 2 కళ్ళకి ఒకేలాగా ఐలైనర్ పెట్టుకోలేనండి. నెక్స్ట్ వచ్చేసి లిప్ లైనర్. నాకు ఇది కూడా సరిగ్గా వేయడం రాదు, అందుకే వీడియో మొత్తం ఫార్వర్డ్ చేసేసాను. అండ్ దాని తర్వాత లిప్ బామ్ అనమాట. ఈ లిప్ బామ్ నేనే తయారు చేశానండి, బీట్రూట్ తోటి. లిప్ బామ్ అయితే నిజంగా చాలా చాలా బాగుందండి. ఏదో అప్పుడప్పుడు నాలో ఉన్న టాలెంట్ అంతా ఇలా ఉప్పొంగి వరదలా పారుతుందనమాట. అప్పుడే ఇలాంటి ఇన్వెన్షన్స్ అన్నీ వస్తాయి. ఒకవేళ మీరు ట్రై చేయాలంటే నిపుణుల పర్యవేక్షణలో చేయండి. ఈరోజుకి ఇంతే. బాయ్ బాయ్.